తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. అందులో ముఖ్యంగా రైతు రుణమాఫీని అంచెల వారీగా అమలు చేస్తోంది. మొదటి విడతలో లక్షలోపు రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం రెండో విడతలో లక్షన్నరలోపు రుణాలను మాఫీ చేసింది. ఈ రుణమాఫీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటున్నారు. 2 లక్షల్లోపు రైతు రుణమాఫీని దశల వారీగా పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వం రెండో విడతలో భాగంగా లక్షన్నరలోపు రుణమాఫీని పూర్తి చేసింది. ఈ రుణమాఫీ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు, కలెక్టర్లతో మాట్లాడి రెండో విడత రుణమాఫీ నిధులను విడుదల చేశారు. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఘనంగా జరిగింది. ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు రుణమాఫీ చెక్కులను అధికారులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వరంగల్లో రైతులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టెస్కాప్ చైర్మన్ మార్నేని రవీందర్రావు పాల్గొన్నారు. మొన్న ₹1,00,000 ప్రారంభించి ఈ రోజున ₹1,50,000 ముందుకు నడుస్తూ ఆగస్టు 15 వరకు 2 లక్షలతోటి పూర్తి చేసుకునే దిశగా అడుగులేస్తూ ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా ఇచ్చిన మాట నిలుపుకునే విధంగా, ఆడిన మాట తప్పకుండా చేస్తున్నటువంటి తీరుకు మరి రైతులందరూ కూడా ఈ రోజున వరంగల్ జిల్లాలో మరి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక కొత్తగూడెం ఐడీఓసీలో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆధ్వర్యంలో రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రైతులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని 16,377 మంది రైతులకు 6,190 కోట్ల రూపాయల రుణమాఫీ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా పంట రుణాల మాఫీ, రైతు భరోసా, పంట రుణాల రెన్యువల్ పై అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా వరి పంటను దెబ్బతీసే కలుపు మొక్కలను పెరగకుండా చేసే ఎరువుల గురించి వివరించారు. ₹1,00,000 లోపున్న రైతు సోదరులందరికీ కూడా రుణమాఫీ వర్తింపజేయడం జరిగింది. ఈ రోజు పెద్దలు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ₹1,50,000 లోపు ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేపట్టడం జరిగింది. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులందరికీ కూడా న్యాయం జరుగుతుందనే అభిప్రాయానికి రైతు సోదరులందరూ కూడా ఉన్నారు. అదేవిధంగా కొత్తగూడెం కలెక్టరేట్ ముందు రైతులు, కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని కొనియాడారు. మరోవైపు కరీంనగర్ జిల్లాలోనూ రైతులు వేడుకలు చేసుకున్నారు. మానుకొండూరు రైతు వేదిక వద్ద సీఎం రేవంత్ రెడ్డిని కొనియాడుతూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే రైతులకు ₹1,00,000 ఏకదాటి రుణమాఫీ చేసిరో, మళ్ళీ ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ₹2 లక్షల రుణమాఫీ చేసుడు, రైతుల కుటుంబంలో పండుగ వాతావరణం, సంబరాలు చేసుకుంటూ మేము గర్వపడుతున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు, కాంగ్రెస్ పార్టీ కష్టపడేందుకు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ అయినందుకు రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా చేసి చూపించినందుకు మేమందరం గర్వంగా ఉన్నాం. రెండో దశలో కూడా ఈ రోజు నాకు ₹1,20,000 నాకు మాపైంది. నాకు సంతోషం. నేను కాంగ్రెస్ లీడర్గా, ఒక రైతు బిడ్డగా సంతోషం వెలుగుస్తూ, రేవంత్ రెడ్డి గారు గతంలో రాజశేఖర్ రెడ్డి ఏది విధంగా చేసిండో, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే మాట వినుంది, అదే మాట విని అప్పుడు చేసిండు. ఇప్పుడు కూడా రైతులకు రేవంత్ రెడ్డి గారు మాట విన ఉండి రుణమాఫీ చేసి తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసిందని చెప్పుకుంటూ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీ మేరకు విడతల వారీగా రుణమాఫీ చేస్తున్నారు. ఇదివరకు ₹1,00,000 రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం తాజాగా ₹1,00,000 రుణాలను మాఫీ చేసి రైతుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం రుణమాఫీ చేయటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంబరాలు చేసుకుంటున్నారు.